ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 42nd day. అందరం బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలాసార్లు మనం ఎవరో తోడులేరని, సాయం చేసేవాళ్ళు లేరని కొన్ని భయాలతో ఉండిపోతూ ఉంటాం. ఇంకొకటి వీళ్ళ చేతిలో మోసపోయాను, వాళ్ళ చేతిలో మోసపోయాను, నేను నా చేతులతో ఎంతో సహాయం చేశాను, అయినప్పటికీ కూడా వారి చేతుల్లోంచి నాకు ఏ సహాయం అందలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఇంకోటి దిగులు పడుతూ ఉంటారు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 41:10. బూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏంటంటే, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ సమస్యను బట్టి ఇదైపోతున్నామో అంటే టెన్షన్ పడుతున్నామో, బలహీనతలు అయిపోతున్నామో, దేవుడు అన్నాడు భయపడకు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. లోకం మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, లోకం మనల్ని ఏర్పరచుకోలేదు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఎంచుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడికి సహాయం చేయడం కూడా తెలుసు. బలహీన స్థితిలో ఎవరైతే బలహీనమైపోయారో, అలసిపోయారా, నేను ఈ ప్రయత్నాలు చేసి అలసిపోయాను, నేను ప్రార్థన చేసి అలసిపోయాను, నేను అడిగి అలసిపోయాను, ఇప్పటికీ నా జీవితంలో అద్భుతం లేదని ఎవరైతే బలహీన పడిపోతున్నారో దేవుడు అంటే దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. చాలామంది ఉన్న సమస్యలను బట్టి, ఉన్న కష్టాలను బట్టి బలహీనమైపోతూ ఉంటారు, ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతారు. అట్టి వారందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, బలపరచువాడును నేనే. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దిగులు పడకు, నేను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడు నేనే, నీకు తోడుగా ఉండేవాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తము చేత నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. నిజంగా ఎన్నో హస్తాలు మనకి సహాయం చేసి దెప్పుతాయి. కొన్ని హస్తాలు చూడండి, కొంతమంది మన హస్తంలోంచి అంటే మన చేతుల్లోంచి సహాయం తీసుకుని తిరిగి సహాయం చేయడానికి సంకోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నాకు సహాయం చేయటం కదా, నేనే నీకు సహాయం చేస్తానన్నాడు. దేవుడికి మనం ఏం సహాయం చేయగలం? ఏ సహాయం చేయలేం, చేసినా కూడా అది ఎందుకు ఉపయోగపడదు. కానీ దేవుడు సహాయం చేస్తే అనేకులకి మనము ఉపయోగకరంగా మారుతాము. నీతి అయిన నా దక్షిణాస్తము చేత నిన్ను ఆదుకుంటానన్నాడు. ఆయన హస్తం ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు. మనుషుల హస్తము పట్టుకుని అవసరంలో విడిచిపెట్టేస్తూ ఉంటారు, మన బాధల్లో విడిచిపెట్టేస్తుంటారు, మన కష్టాల్లో విడిచిపెట్టేస్తుంటారు. కానీ దేవుడు అదే అవసరంలో, అదే బాధలో, అదే కష్టంలో దేవుని హస్తం మనల్ని పట్టుకుని ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఏ బాధలు ఉన్నప్పటికీ దిగులు పడుతున్నావా, బలహీన పడిపోతున్నావా, దేవుడి యొక్క వాక్యము గుర్తు చేసుకోమన్నాడు. మనుషులు కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది, మనుషులు కాదు నిన్ను పిలుచుకుంది, దేవుడే నిన్ను పిలుచుకున్నాడు, దేవుడే నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడే నిన్ను పుట్టించాడు. కాబట్టి పుట్టించిన దేవుడికి సహాయం చేయడం కూడా తెలుసు. పుట్టించిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీకు సహాయం చేయాలని, నిన్ను బాధల్లోంచి బయటకు తీసుకురావాలని, నిన్ను కష్టంలోంచి బయటకు తీసుకురావాలని, నిన్ను శ్రమల్లోంచి బయటకు తీసుకురావాలని, ఏ హస్తం అయితే ఆయన, ఏ హస్తము ద్వారా అయితే నిన్ను పుట్టించాడో అదే హస్తము సహాయం చేయడానికి కూడా వాడతాడన్న విషయం మర్చిపోవద్దు. హల్లెలూయా. లోకస్తులు చూపించే జాలి కానీ, లోకస్తులు చూపించే ప్రేమ కానీ, లోకస్తులు చేసే సహాయం కానీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే కరెక్ట్ సమయంలో విడిచిపెట్టేసి వారు ఉంటారు. కానీ అదే సమయంలో దేవుడు మనల్ని పట్టుకుని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, తోడై ఉంటాడు. అంతేకాదు నీతి అనే దక్షిణాస్తము చేత ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడొద్దు, బాధపడద్దు. దేవుడు నాకు తోడున్నాడు, నా బలహీన పరిస్థితులు ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, చివరికి ఆయన హస్తమే నన్ను ఆదుకుంటాదని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన మీద ఉంటాయి. కాబట్టి లోకం చూడట్లేదు, లోకం పట్టించుకోవట్లేదు, లోకం నన్ను విడిచిపెట్టేసిందని బాధపడకుండా నా దేవుడు నాకు తోడైనాడు, నా దేవుని హస్తం నాకు తోడై ఉంటే నేను ఎలాంటి ఆపదల్లోంచైనా సరే తప్పించబడతాను అని ఎవరైతే ముందుకు వెళ్తారో వారి జీవితాల్లో గొప్ప వెలుగును చూస్తారు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.